తీరంలో నల్ల బంగారం, ఇసుకలో విలువైన ఖనిజాలు ప్రాసెస్ చేస్తే ఏపీ దశ తిరిగినట్టేనా? రేర్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమేనా? అరుదైన మినరల్స్ ని అందిపుచ్చుకోవడం ఎలా? ఇసుక బంగారంపై నిపుణుల మాటేంటి? ఈ స్టోరీ చూడండి. ఏపీలో విశాలమైన తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం పొడవునా పుష్కలంగా ఇసుక తిన్నెలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల నల్లగా ఇసుక కనిపిస్తుంది. ఆ ఇసుకలోనే దాగి ఉంది విలువైన ఖనిజాలు. దీన్నే ఇప్పుడు వెలికి తీసి దాన్ని స్వయం సమృద్ధి సాధించి సంపద సృష్టించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకీ ఈ ఇసుకలో దాగి ఉన్న ఆ విలువైన ఖనిజాలేంటి, దాన్ని ఏ రంగాల్లో వినియోగిస్తారో ఆ విశేషాలు మీకోసం. సాగరం ఖనిజహారం, సముద్ర తీరాన సిసలైన సంపద, వెలకట్టలేని నిక్షేపాలు, వెలికి తీస్తే మహార్దశే. మైనింగ్ టు మ్యాగ్నెట్. 1000 కిలోమీటర్ల వరకు ఉన్న తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు పెట్టని కోట. అపారమైన మత్స్య సంపద మన సొంతం. దీనికి తోడు తీరంలో విలువైన ఖనిజ నిక్షేపాలు బయటపడుతుండడం అందరినీ ఆకర్షిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ లో కోస్టల్ బ్యాటరీ నుంచి నోవెటల్ హోటల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్ వరకు సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు నల్లగా మారాయి. ఆర్కే బీచ్ నుంచి భీములి వరకు కూడా చాలా చోట్ల ఇలాగే నల్లగా కనిపిస్తోంది. ఇసుక రంగు మారడం చర్చనీయాంశమైంది. ఇసుకలో ఉండే లైట్, హెవీ మినరల్స్ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారిందంటున్నారు నిపుణులు. ప్రధానంగా ఇలమైట్, రుటైట్, జిర్కాన్, మోనజైట్, సిలిమనైట్, గార్నెట్ వంటి ఖనిజాలు తీరం వెంబడి నిక్షిప్తమవుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో బీచ్ శాండ్లో విలువైన ఖనిజాలు ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. చాలా వరకు పరిశోధనలు కూడా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ బీచ్ శాండ్లో ఉన్న మినరల్స్ను వెలికితీసి దాన్ని విలువ జోడించి సంపద సృష్టించాలని భావిస్తుంది. ప్రస్తుతం బీచ్ శాండ్ కలర్ మారుతోంది. అది దేనికి సంకేతం? అందులో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి? శాస్త్రవేత్తలు ఈ ఖనిజాలను ఏమంటున్నారు? ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది విశాఖలోని తీర ప్రాంతం. ఇది సువిశాలంగా ఉంటుంది. భీమిలి నుంచి దాదాపుగా పాయకరావుపేట వరకు ఇది ఉమ్మడి విశాఖ జిల్లా తీరం. ఎక్కడికక్కడ ఈ నల్లని ఇసుక రంగు మారుతున్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా వరకు మురికి కాలువ నుంచి వచ్చిన వేస్ట్ అని చాలామంది భావిస్తారు, కానీ కాదు. ఇది విలువైన ఖనిజం ఈ ఇసుకలో దాగి ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ బీచ్ శాండ్లోనే మోనజైట్, ఇలిమనైట్, రూటైల్, లుకోక్సెస్, జిర్కాన్, గార్నెట్, సిలిమనైట్ వంటి ఖనిజాలు ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇందులో మోనజైట్ అణుధార్మికత కూడా కలిగి ఉంటుంది. దీన్ని కేంద్ర సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఎలిమెంట్స్ లిమిటెడ్ వద్ద రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు మాత్రమే విక్రయించాల్సి వస్తుంది. అయితే ఈ తీర ప్రాంతంలో ఉన్న ఈ ఇసుకలో ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఖనిజం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిజమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ఆ బీచ్ శాండ్ను, ఖనిజాలను కేవలం ముడి పదార్థంగా ఎగుమతి చేయకుండా రాష్ట్రంలోనే వాటికి విలువ జోడించి పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏపీ తీర ప్రాంతంలో కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా ఇల్మనైట్, రూటైల్, మోనజైట్, జిల్కాన్ వంటి అరుదైన ఖనిజాలు ఈ బీచ్ శాండ్లో ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగం, ఎలక్ట్రిక్ వాహనాలు, అలాగే పునరుత్పాదక శక్తి రంగాలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకంగా చెబుతున్నారు. దీంతోపాటు ఇల్మనైట్ ద్వారా తయారయ్యే టైటానియం డయాక్సైడ్ పెయింట్లు, సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్, యూవీ ప్రొటెక్షన్ ఉత్పత్తుల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఇసుకలో విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. వీటి ద్వారా టైటానియం, మోనజైట్ వంటి ఖనిజాలను సేకరించవచ్చు. ప్రధానంగా దక్షిణ కోస్తా తీరంతో పోలిస్తే ఉత్తర కోస్తాలో బీచ్ శాండ్ మినరల్స్ మరింత పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా ఉండే శాండ్ మినరల్స్ 24 రకాల క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అన్నది నిపుణుల అంచనా. వాటిలో 13 మిలియన్ టన్నుల వరకు మోనజైట్ ఉన్నట్టు గుర్తించారు. వాటిలో 4 మిలియన్ టన్నుల మోనజైట్ ఏపీ తీరంలోనే ఉందని చెబుతున్నారు. అది కూడా ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈ ఖనిజం పుష్కలంగా ఉన్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో మైనింగ్ టు మ్యాగ్నెట్ చేయగలిగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని నిపుణుల అభిప్రాయం.
సముద్ర తీరపు ఇసుకలో లభించే రేర్ ఎర్త్ ఖనిజాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగానికి కీలకం. భారత్లో లభించే మొత్తం బీచ్ శాండ్ నిక్షేపాల్లో సుమారు 25% నుంచి 30% వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రధాన బీచ్ శాండ్ ఖనిజాలు మోనజైట్. ఇది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ థోరియం కలిగిన ప్రధాన ఖనిజం. ఇల్మనైట్ రూటిల్ టైటానియం తయారీకి ఏరోస్పేస్, పెయింట్స్ పరిశ్రమల్లో వాడతారు. జిర్కాన్, గార్నెట్, సిలిమనైట్, సెరామిక్స్, స్టీల్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. నార్మల్గా ఈ బీచ్లో ఉండే ఈ 6 మినరల్స్ సెపరేషన్ అనేది బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అనండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, సర్ఫేస్ టెన్షన్ ఇంక్లూడింగ్ గ్రావిటీ. జనరల్గా ఈ ప్రాసెస్లో జరిగేటప్పుడు మనం నార్మల్ కెమికల్స్ అనేవి ఏమి వాడకుండానే ఈ మినరల్స్ని సెపరేట్ చేయడం ఇది ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్ అనమాట ఈ బీచ్ శాండ్ మైనింగ్లో. నార్మల్గా ఈ మైనింగ్ జరిగేటప్పుడు ఉండే 15 to 20% మెటీరియలే తీసి రిమైనింగ్ మెటీరియల్ లైక్ క్వార్ట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ ఫిల్లింగ్ జరుగుతూ నార్మల్గా ఈ ఒరిజినల్గా ఉండే టోపోగ్రఫీని తీసుకురావడంలో ఈ బీచ్ శాండ్ మైనింగ్ అడ్వాంటేజ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బీచ్ శాండ్ మినరల్ రంగంలో చైనా 85% మార్కెటింగ్ను ఆక్రమించుకుంది. 1990వ దశకం నుంచి బీచ్ శాండ్ నుంచి రేర్ మినరల్స్ ను తీసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రంగంలో ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి వచ్చింది చైనా. ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటిక్స్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశాల మధ్య ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చైనాతో భారత్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించాలంటే బీచ్ శాండ్ మినరల్స్ ప్రాసెసింగ్ అనేది కీలకంగా మారుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు మేల్కొంటేనే భవిష్యత్తులో బీచ్ శాండ్ మినరల్స్ రంగంలో రాష్ట్రం, దేశం కీలక స్థానాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు నిపుణులు. క్రిటికల్ మినరల్స్, పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి మనకి డిఫెన్స్ సెక్టార్లో కానీ లేకపోతే ఏరోస్పేస్ ఇండస్ట్రీ కానీ ఇంక్లూడింగ్ ఎల్ఈడీస్, మెడికల్ ఎక్విప్మెంట్, హైటెక్ ఇండస్ట్రీస్, మొబైల్స్ ఎవ్రీవేర్ ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి ఈ రేర్ ఎర్త్స్ ఉపయోగం. నియోడైమియం, ఐరన్, బోరాన్ మిక్సరే ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇవి వరల్డ్లో చాలా డిమాండ్ ఉన్న ఒక పదార్థం అన్నమాట. అయితే దీన్ని చైనా వాళ్ళు మొనోపలి. 85% ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్కి సప్లై చేసేదంతా కూడా చైనా. అయితే ఈరోజు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు మొనోపలి చేయగలుగుతున్నారు. అంటే ఏంటంటే టెక్నాలజీలో వాళ్ళు నెంబర్ 1 ప్రాసెసింగ్లో. మనకి ఇండియాలో చాలా వరకు ఖనిజాలు ఉన్నా, ఈ మోనజైట్ ఖనిజం ఉన్నా కూడా మనం కరెక్ట్గా అది ప్రాసెస్ చేసి పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ వరకు తయారు చేయలేకపోతున్నాం. ఇది ఈరోజు గవర్నమెంట్ రియలైజ్ చేసింది. ఇక నుంచి మనం దీన్ని కూడా ఒక ముందుగా వెళ్ళకపోతే అదర్వైజ్ వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కదానికి. అది లేకుండా ఏది కూడా కాదు. మన దగ్గరే ప్రాసెసింగ్ ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేసి స్వయం సమృద్ధి సాధించవచ్చు. తీర ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తీర ప్రాంత ఇసుక ఖనిజాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రత్యేక దృష్టి సారించింది. అణు ఇంధనం, విండ్ టర్బైన్లు, శాశ్వత అయస్కాంతాల తయారీలో ఈ ఖనిజాలను ఉపయోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాల తవ్వకాలు, వాటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఖనిజాల తవ్వకాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అరుదైన ఖనిజాలు అధికంగా లభించే రాష్ట్రాలైన ఏపీ సహా ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో కలిపి రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీనివల్ల వీటి తవ్వకాలకు అనేక ఔత్సాహిక కంపెనీలు ముందుకు రానున్నాయి. మైనింగ్ యాక్టివిటీ భారీగా పెరుగుతుంది. తద్వారా అధిక సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. ప్రభుత్వానికి రాబడి కూడా గణనీయంగా పెరగనుంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 16,600 హెక్టార్ల పరిధిలో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ నిల్వలున్నాయని ప్రాథమికంగా ఓ అంచనా ఉంది. రానున్న రోజుల్లో ఏపీ దశ మార్చడంలో బీచ్ శాండ్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది రాష్ట్రం దశ తిరిగేందుకు, అభివృద్ధి బాటలో పడేందుకు ఖచ్చితంగా ఈ బీచ్ శాండ్స్ ఉపయోగపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.